పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో చేపట్టాలని డిసైడ్ అయ్యారు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలు అప్పగించారు. రెండో విడతలో 6 మెడికల్ కాలేజీలు అప్పగించాలని నిర్ణయించారు. మరోవైపు అనధికారిక నిర్మాణాల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ ప్రతిపాదనను జనసేన వ్యతిరేకించింది. అయితే ఈ కేబినెట్లో జనసేన మంత్రులు ఆమోదం తెలిపారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో ఈ రోజు అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. కానీ మిగిలినటువంటి కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారోదత్తం చేయాలని నిర్ణయించింది. ఈ రోజు పీపీపీ మోడ్లో ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి అవసరమైనటువంటి టెండర్లు పిలవడానికి ఆ కేబినెట్ 2 విడతల్లో ఆ పీపీపీ మోడ్లో అప్పగించడం కోసం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ఆదోని మెడికల్ కాలేజ్, అదేవిధంగా మార్కాపురం, అలాగే పులివెందుల మెడికల్ కాలేజీలను, అదేవిధంగా రెండో విడతలో 6 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో చేపట్టాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించింది. వాస్తవానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను పెద్ద ఎత్తున తీసుకురావాలని కృషి చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉల్టాగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున 8,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ కు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్నటువంటి ఒక విజన్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరొక అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లోనూ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, డీవియేషన్ నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. గతంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో ఇది చాలా దారుణమైన నిర్ణయం, అక్రమంగా కట్టిన వాళ్ళు ఎలా క్రమబద్ధీకరిస్తారంటూ వ్యతిరేకించారని అప్పట్లో ఈ ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏం ఒప్పందం కుదిరిందో మొత్తానికి ఈ రోజు కేబినెట్ లో దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్ సతీష్.